కానీ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారాన్ని, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఏ విధంగా స్వీకరిస్తాయనే వ్యవహారాన్ని ఎవరు కూడా రోడ్డు మీద, చౌరస్తాల మీద, నగరం నడిబొడ్డున మాట్లాడరు. ప్రెస్సుకు లీకులు ఇవ్వరు, యూట్యూబ్ ఛానళ్లకు థంబ్నెయిల్స్ ఇవ్వరు, అశ్లీలమైన పోస్టులు పెట్టరు. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీని ఇలా దేశ భద్రత మీరు ఏమాత్రం అవగాహన లేని పార్టీ వాళ్ళు డైలీ సీరియల్ లాగా కభీ సాస్ బి బహుతి అనే సీరియల్, లేకపోతే మనసు మమత అనే సీరియల్, అట్లా డైలీ సీరియల్ లాగా రోజు ప్రెస్కు లీకులు ఇస్తున్నారు. నిజంగా ఈరోజు మీడియా గురించి మీడియా ముందు ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం గురించి మాట్లాడుతుంది. మొట్టమొదటి అगर మాట్లాడాల్సి వస్తే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరు లేకపోతే సిట్టు ఉన్నతాధికారు మాట్లాడాలి. అంతే తప్ప మహేష్ కుమార్ గౌడ్ ఎవరండి మాట్లాడడానికి, పొన్నం ప్రభాకర్ గారు ఎవరు మాట్లాడడానికి, సీతక్క గారు ఎవరు మాట్లాడడానికి వీటి మీద, లేకపోతే బల్మూరు వెంకట ఎవరు మాట్లాడడానికి దీని మీద? వీళ్ళకి ఏ అధికారులు మాట్లాడుతున్నారు, ఏ అవగాహన మాట్లాడుతున్నారు ఫోన్ ట్యాపింగ్ మీద? రేపు పొద్దున పహల్గాం లాంటి దాడి తెలంగాణలో జరిగితే ఎవరు రెస్పాన్సిబుల్? రేపు ఉగ్రవాద దాడి గోకులు లుంబిని చాట్లో జరిగినట్టు కాంగ్రెస్